యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగినది కదా, కావాలని ఎవరు చేయరు, అనుకోకుండా జరిగింది. కానీ మన ఇండియాలో కావాలని చేస్తారు యాక్సిడెంట్. కావాలని ఎలా చేస్తారు? రాంగ్ సైడ్ రావడం. సంవత్సరానికి కొన్ని వందల మంది ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతుంది. సో ఇది కావాలని చేసేది. ఇప్పుడు మనం చిన్న ఒక ఉదాహరణ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన జిఆర్టీ ఉంది కదా, జిఆర్టీ ఎక్స్ రోడ్, ఏది మన గంగారం దగ్గర. పీజీఆర్ నుంచి ఎన్క్లేవ్ నుంచి వెళ్ళిన వాళ్ళు బయటికి, వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? మై హోమ్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ చందానగర్ వైపు సిగ్నల్ దగ్గర ఆగి దాన్ని క్రాస్ చేసి రావాలి. కానీ 99.9% జిఆర్టీ ముందు నుంచి వచ్చేస్తారు. అది ఎప్పుడు? మదీనాగూడ సిగ్నల్ ఓపెన్ అయినప్పుడే ఇటు నుంచి వచ్చేస్తారు. సో మదీనాగూడ సిగ్నల్ ఎప్పుడైతే స్ట్రైట్ రోడ్ ఓపెన్ అవుతుందో కొంచెం గ్యాప్ ఉంటుంది. అది ఓపెన్ కాగానే వీళ్ళు ఇట్లా వచ్చేస్తారు, షాప్ కలిసిపోతారు అనమాట దాంట్లో. సో ఇటు నుంచి వచ్చేవాడు ఎవడైనా ఫాస్ట్గా వెళ్దామని స్టార్ట్ చేశాడంటే అక్కడ గుర్తేస్తాం. సో కావాలని చేసుకున్నది కదా, ఇది 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు మనం అలా వెళ్ళి మదీనాగూడ హుండాయ్ షోరూమ్ ముందు నుంచి యూటర్న్ తీసుకొని రావచ్చు, మళ్ళీ సిగ్నల్ దగ్గర ఆగి క్రాస్ చేసుకోవచ్చు. సో మనము ఇబ్బంది పడుతున్నాము, ప్లస్ అటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నాము. ఓకే, దీనివల్ల ఏంటంటే ఇలాంటి సమయాల్లో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెవీ లాస్ అవుతుంది. కాళ్ళు చేతులు ఇరిగిపోవడం కానీ, లేదా తలకు దెబ్బ తగిలి మీరు కోమాలో వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీ కేసు బుక్ అయింది అనుకోండి, అప్పుడు మీకు మీ బండికి కూడా ఇన్సూరెన్స్ రాదు, అండ్ ఉల్టా మీ పైన కేసు బుక్ అవుతుంది. ఎందుకంటే మీరు రాంగ్ సైడ్లో అతను పాపం కరెక్ట్గా. సో ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు, అండ్ ట్రిపుల్ రైట్ కూడా చేయకూడదు. ట్రిపుల్ రైట్ అయినప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగితే ట్రిపుల్ రైట్ ఉన్నారని షో అయిపోయింది అక్కడ అంటే కేసు బుక్ అవుతుంది రైట్ చేసేవాడు. సో ట్రిపుల్ రైట్ కూడా చేయకూడదు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనం చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి? రన్నింగ్లో వాటర్ తాగడం, అంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటూనే వాటర్ తాగడం, 2 వీలర్ డ్రైవ్ చేసుకుంటూనే ఇలా అనేసి వాటర్ తాగడం. స్టైల్ అనుకుంటారు కానీ అది ప్రాణ నష్టం జరుగుతుంది. మీరు చూడండి, మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ నిల్చొని ఉన్నప్పుడు మీరు ఎంత ఇలా చేసుకున్నా ఏం కాదు, కార్ అక్కడే ఉంటుంది. కానీ అది హైవేలో వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా చేయండి, ఏమవుతుంది? జలకిస్తుంది వెహికల్ మొత్తం. ఒకవేళ ముందు నుంచి ఎవరైనా వచ్చేటప్పుడు మనం ఇలా అన్నామంటే వాడు భయపడి పడిపోతాడు అక్కడే. సో అదేవిధంగా మనం వాటర్ ఇలా అనేసి కిందకి వచ్చినప్పుడు ఆ విజన్ డిస్టర్బ్ అవుతుంది. ఆ విజన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఎటు వెళ్తుందో వెహికల్ మనకి తెలియక రైట్ కానీ లెఫ్ట్ కానీ తిప్పేస్తాం మనం ఆ విజన్ని సెట్ చేయడానికి. అప్పుడు డివైడర్ పక్కన ఉన్నామనుకోండి, దాన్ని తగిలి బండి పల్టీ పడుతుంది. చాలాసార్లు మనం చూస్తాం, వెళ్తూ పల్టీ కొట్టేస్తుంది వెహికల్. దీనివల్ల అతను చేసే మిస్టేక్, పక్కన ఏదో పడిపోయింది, వాడు వంగి ఇలా తీసుకున్నాడు, మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసరికి ఆ విజన్ డిస్టర్బ్ అయిపోతుంది, వాడు అటు ఇటు తిప్పుతాడు, గుద్దేసి పల్టీ కొట్టేస్తాడు. అదేవిధంగా ఎక్కువ సౌండ్లో మ్యూజిక్ వినడం, ఎక్కువ సౌండ్లో మ్యూజిక్ పెట్టుకుని వినడం వల్ల ఏమవుతుందంటే వెనకాల నుంచి మీకు అలర్ట్ చేయడానికి నేను ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాను, నాకు సైడ్ కావాలని హార్న్ ఎవరైతే చేస్తారో మీకు వినపడదు. మీరు ఆ పాట వినుకుంటూ వెళ్తుంటారు, వాడు పక్క నుంచి ఇటువైపు నుంచి వస్తాడు, మళ్ళీ మీ సైడ్కి జరిగేసరికి పగిలి రోడ్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా మనము ఇంకో మిస్టేక్ ఏం చేస్తామంటే సీట్ని అడ్జస్ట్ చేయడం కదా, చాలాసార్లు చేస్తాం కదా. ఈ మిస్టేక్ కూడా చేస్తాం. రన్నింగ్లో సీట్ని అడ్జస్ట్ చేస్తాం, కూర్చున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ కార్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఆ రన్నింగ్లోనే ఉంటుంది కానీ దాని సీట్ని మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి వెళ్తాం. సో ఇది కూడా చాలా పెద్ద తప్పు, ఇది చేయకూడదు. అండ్ ఈ సీట్ వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, హెవీ లాస్ అవుతుంది. అది ఎలా అవుతుంది? సీట్ వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడం ఎలా అనేసి మనకు కొంచెం మైండ్లో వస్తుంది. చూడండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం కూర్చున్న ప్లేస్లో నుంచి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్ది దూరం వెళ్ళాము కదా, ఆ గుంత రానివ్వండి లేదా మనకు స్పీడ్ బ్రేకర్ రానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన సీట్లో నుంచి ఒక సౌండ్ వస్తుంది, టెక్ మన వస్తుంది, విని ఉంటారు చాలాసార్లు, చాలామందికి వస్తుంది. అప్పటి వరకు మీరు గాలిలో డ్రైవింగ్ చేస్తున్నారు, మీ సీట్ సెట్ లేదు, లాక్ లేదు. మీరు కనుక ఆ సమయంలో ఒకవేళ బ్రేక్ చేస్తుంటే ఆ సీట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, కాళ్ళు అందవు, ముందుకు వద్దామంటే బెల్ట్ రాని.
సో ఏమవుతుంది, అదే స్పీడ్లో వెళ్ళి గుద్దేస్తుంది. సో సీట్ అడ్జస్ట్మెంట్ చేసే విధానాన్ని కూడా నేర్పించడం జరిగింది. అది ఏ విధానం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ఇమేజ్లో ఒకటి చూపిస్తున్నాడు చూడండి. ఇమేజ్లో సైడ్ లివర్ అనేసి ఒకటి ఇచ్చాడు. మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి, అంటే మన హైట్ ప్రకారంగా ఆ సీట్ ఎంత దూరం ఉండాలి అడ్జస్ట్ చేయడానికి. సో నార్మల్గా మనకు ఈ విధంగా కంపెనీ వాడు ఇచ్చాడంటే వన్ సైడ్ నుంచి మీరు ఇలా ఆపరేట్ చేస్తే ఓకే, ఎందుకంటే కంపెనీ వాడు అలాగే ఇచ్చాడు. ఒకే హ్యాండిల్తో 2 లాకులు ఆపరేట్ అవుతాయి. అంటే సీట్కి ఇటువైపు అటువైపు 2 లాక్స్ ఉంటాయి. ఆ ఛానల్లో 2 లాక్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే దాన్ని పైకి అంటామో ఆ లాక్ అన్లాక్ అవుతుంది, ఇలా మళ్ళీ లాక్ అవుతుంది మనం వదలంగానే. అంటే 2 సైడ్స్ ఉంటుంది. అది గ్యాప్ మనకు గ్రిప్ రావడానికి, అంటే బ్యాక్ వెళ్ళకుండా ఉండడానికి. సో ఈ విధంగా ఒకవేళ గేర్ లివర్ ఇచ్చాడు, సీట్ లివర్ ఇచ్చాడు అంటే పర్వాలేదు, మనం వన్ సైడ్ నుంచి చేయొచ్చు. కానీ మనకు యూ క్లాంప్ టైప్లో ఎక్కువ శాతం ఇస్తారు. ఇలాంటిది ఇప్పుడు మనకి ఇమేజ్లో చూపించేది ఇది కాస్ట్లీ వెహికల్స్కి ఇస్తాడు అనమాట. ప్రీమియం వెహికల్స్లో ఎక్కువ వస్తుంది. నార్మల్ వెహికల్స్కి ఎక్కువ, బిలో 10 lakhs వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానికి ఈ విధంగా యూ క్లాంప్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఛానల్స్ ఉంటాయి లాక్ అవ్వడానికి. సో ఈ లాక్ అవ్వడానికి ఛానల్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా లాక్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ లివర్ని పైకి అంటాం, ఇక్కడ నుంచి పైకి అన్నప్పుడు ఏమవుతుంది, ఛానల్లో నుంచి ఇది పైకి వస్తుంది. ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత అయిన తర్వాత వదిలేస్తే మళ్ళీ లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ఎన్నికి వెళ్ళకుండా ఇదే ఆపుతుంది మనకి. సో మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు చూడండి ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, చాలా భయంకరమైన సౌండ్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు నేర్చుకునే కార్ని కానివ్వండి లేదా మన దగ్గర ఇంట్లో ఉన్న కార్ని కానివ్వండి, ఆ సౌండ్ రాకుండా అడ్జస్ట్ చేయాలి. ఆ సౌండ్తో మనం అడ్జస్ట్ చేస్తున్నామంటే ఈ ఛానల్లో ఉన్న లాక్ ఇలా రబ్ అవుతుంది అన్నమాట. సో ఇలా కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏదైతే ఛానల్ ఉందో అది అరిగిపోతుంది. ఈ లాక్స్ అనేటి పాడైపోతాయి. ఎప్పుడైతే మనం బలంగా బ్రేక్ చేస్తామో అప్పుడు ఇందులో నుంచి ఇలా స్లిప్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, అది బాగా మనం పైకి లేపి అడ్జస్ట్ చేయాలి. సో అడ్జస్ట్ చేసే విధానం కూడా చూడండి, ఈ యూ టైప్లో ఉన్నదానికి మనం ఈ సెంటర్లో నుంచి అడ్జస్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, యూ క్లాంప్ ఉన్నా కూడా ఇలా సైడ్ నుంచి పట్టుకొని పైకి లేపుతారు కదా, సైడ్ నుంచి చేస్తాం లేదా ఇటు సైడ్ నుంచి చేస్తాం. అలా కాదు, మనం 2 కాళ్ళ మధ్యలో నుంచి చేయాలి. పైకి లేపి ఇక్కడ పైన స్టీరింగ్ పట్టుకొని మనకి ఎంత కావాలి అంత అడ్జస్ట్మెంట్ చేసి ఇలా ముందుకు, ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. ఓకే, ఎంత పైకి అంటున్నామో ఆ సౌండ్ రాదు లాస్ట్ వరకు. అంటే ఆ తర్వాత మన అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వదిలేయాలి. ఎందుకు సెంటర్లో నుంచి చేయాలి అంటే ఒక చిన్న ఉదాహరణ మనం చూడవచ్చు. మనం ఇంట్లో ల్యాప్టాప్ వాడతాం కదా, ల్యాప్టాప్లో లాస్ట్లో 2 ఇంజెస్ ఉంటాయి బ్యాక్ సైడ్లో ఫ్లిప్ అవ్వడానికి. 90% వచ్చేసి ఆ ఫ్లిప్ ఓపెన్ అయ్యేది ఆ ఇంజెస్ నుంచే అవుతుంది. కాబట్టి వన్ సైడ్ ఇంజెస్ విరిగిపోతూ ఉంటుంది. ఐదర్ అది లెఫ్ట్ సైడ్ అయినా లేదా రైట్ సైడ్ అయినా విరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే కంపెనీ డిఫెక్ట్ అనుకుంటాం మనం, కానీ కాదు, మనం చేసే మిస్టేక్ అది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనము ఇది ఒక ల్యాప్టాప్ మనము ఓపెన్ చేస్తాం, ఇలా వన్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం. 90% మనం అందరం ఏదో తొందరలో ఉంటాము, ఏదో అయిపోతాము, ఒక సైడ్ నుంచి ఇలా లేపేస్తాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సైడ్ నుంచి లేపినప్పుడు చూడండి, ఇటు ఫుల్గా ఓపెన్ అయింది, ఇటు సైడ్ కాదు. సో ఇది జామ్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మనం అలాగే బలంతో చేసిన తర్వాత ఇంజెస్ విరిగిపోతుంది. ఇదే విధంగా మనం చూసినట్టయితే ఈ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. సో మనం వన్ సైడ్ నుంచి లేపుతాం కాబట్టి ఇటు సైడ్ది అన్లాక్ అవుతుంది, ఇది కాదు. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, ఇటు సైడ్ ఉన్న ఛానల్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయిపోయిందో ఒకటి అంటే దీనిపైన బలం ఎక్కువ పడి అది విరిగిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో స్టీరింగ్ పట్టుకున్నారంటే రైట్ హ్యాండ్తో ఇవన్నీ పైకి లేపండి, లేదా రైట్ హ్యాండ్తో పట్టుకున్నాను స్టీరింగ్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో పైకి లేపండి. సో టోటల్ పైకి ఆ సౌండ్ రానివ్వకూడదు. ఓకే, సేమ్ అదే విధమైన సౌండ్ మీకు హ్యాండ్ బ్రేక్లో కూడా వస్తుంది కదా. హ్యాండ్ బ్రేక్ లాగినప్పుడు సేమ్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చే సౌండే వస్తుంది మనకు. సో హ్యాండ్ బ్రేక్ని మామూలుగా లాగేయండి, అలా ఆ సౌండ్ వస్తేనే మనకి ఇక్కడ మైండ్లో ఉంటుంది నేను హ్యాండ్ బ్రేక్ లాగాను అనేసి. ఆ సౌండ్ రాకపోతే మనకు గుర్తుండదు హ్యాండ్ బ్రేక్ లాగామా లేదా. ఓకే, సో ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఇలా ముందుకు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన లెఫ్ట్ లెగ్ని కింది వరకు ఇలా నొక్కి చూడండి. ఓకే, ఫ్లోర్ వరకు కరెక్ట్గా వెళ్ళిపోతుంది అంటే ఓకే.
లేదు ఫ్లోర్ వరకు వెళ్ళే వరకు మీరు ముందుకు వెళ్తున్నారు అంటే ఇలా అంటాం కదా, ఇలా అంటాం మనం, ఇలా అంటున్నామంటే కరెక్ట్ లేదు. ఏం చేయాలి, 1 స్టెప్ మళ్ళీ ముందుకు చేయాలి. ఓకే, కరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, మీకు కంఫర్ట్గా ఉంది అంటే మనము ఈ విధంగా నొక్కితే కింది వరకు వెళ్ళాలి, దెన్ మళ్ళీ రిలీజ్ చేస్తే ఈజీగా పైకి రావాలి. అండ్ చాలామంది ఏం చేస్తారు, క్లచ్ని ఇలా ముందుకు కాలు తీసుకెళ్తారు, మళ్ళీ మొత్తం కాలు ఇలా లేపుతారు. ఈ విధంగా చేసే వాళ్ళకి క్లాసులు మొత్తం అయిపోతాయి, కానీ వాళ్ళకు ఆ క్లచ్ మూమెంట్ అనేది అర్థం కాదు. కాలు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తే ఎంత నొక్కుతున్నామో ఎంత వదులుతున్నామో మనకు ఫీల్ రాదు, అది తెలియదు. సో కాబట్టి హీల్ ఇక్కడే ఉండాలి. మనం ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాము. ఆ తర్వాత రిలీజ్ చేసేటప్పుడు కార్ ఎక్కడ బయలుదేరుతుంది, ఎంత వదిలాక బయలుదేరుతుంది మనకు తెలుస్తుంది. అదే కాలు లేపి చేస్తున్నాం అనుకోండి, ఎక్కడికి వచ్చినాక అయిందో తెలియదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సీట్ అడ్జస్ట్మెంట్ మనకి లెఫ్ట్ లెగ్దే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్యాక్ రెస్ట్. బ్యాక్ రెస్ట్లో మనం చూసినట్టయితే ఈ బ్యాక్ రెస్టే ఉంటుంది మనకు. బ్యాక్ అంటే సపోర్ట్ చేయడానికి, అంటే మనం అక్కడ కూర్చొని ప్రెస్ చేయడానికి, క్లచ్ అండ్ బ్రేక్ ప్రెస్ చేయడానికి ఇదే పనికి వస్తుంది. సో ఈ బ్యాక్ రెస్ట్ని మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ రెస్ట్ని మీరు చూసినట్టయితే మన స్టీరింగ్ వీల్ ఉంటుంది కదా, ఈ స్టీరింగ్ వీల్ పైన కింద చేతులు పెట్టేసి కింద నుంచి చేతులు ఇలా పైకి తీసుకొచ్చి ఈజీగా మ్యాచ్ అవ్వాలి ఇలా. అప్పుడు ఈ స్టీరింగ్కి మీకు హైట్లో ఈ మీ హ్యాండ్ ఏదైతే ఉందో కరెక్ట్ పొజిషన్లో ఉందన్నమాట. అంటే పడుకో మీకు హైట్. అయితే కొన్ని వెహికల్స్లో ఎలా అంటే ఆ స్టీరింగ్ వచ్చేసి పైకి కిందికి టిల్ట్ అవుతుంది. ఓకే, కొన్ని వెహికల్స్లో ఇలా ముందుకు కూడా వస్తుంది. ఓకే, ఎవరైతే చిన్న చేతులు ఉంటాయో కొంతమందికి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అనేసి అది ఉంది. కానీ మనం మామూలుగా హ్యాండ్స్ బాగా పెద్దగానే ఉన్న వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని డ్రైవ్ చేయాలి. ఇది ఎందుకు చేసుకోవాలి అంటే మనము స్టీరింగ్ పైన ఈ విధంగా 2 చేతులు పైకి కరెక్ట్గా వచ్చి కలవాలి. లేదు మనం పైకి తీసుకుని వచ్చేసరికి కలవట్లేదు, మనం ముందుకు వెళ్తున్నామంటే బ్యాక్ రెస్ట్ కరెక్ట్గా లేదు. ఏం చేయాలి, సైడ్ బటన్ని ఓపెన్ చేసేసి కొంచెం దీన్ని ముందుకు అన్న తర్వాత మళ్ళీ కలిపి చూసుకోవాలి. సార్ స్టూల్ ఉంటుంది చూడండి, లోపలికి వచ్చింది ఇలా పైకి అని చూసుకోవాలి. మనం ఈ పైకి కరెక్ట్గా వస్తుందంటే మనకు బ్యాక్ రెస్ట్ కరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకు, ఒకవేళ ఇది కరెక్ట్గా కలవక మనము ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము లేదా రైట్ టర్న్ తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము. సో ఏం చేస్తాం, మన ఈ హ్యాండ్ వెళ్తుంది ఇక్కడ వరకు, సగం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ బెల్ట్ మనకి టైట్ చేసి ఉంటుంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇది రానివ్వదు, ఇక్కడ నుంచి చేయి ఇలా జారిపోతుంది. సగం తిరిగిన స్టీరింగ్ చేయి జారిపోయిందంటే ఏమవుతుంది, అది రిటర్న్ ఎట్టు కొడుతుంది, మళ్ళీ రైట్ కొడుతుంది. అంటే సగం తిరిగిన వెహికల్ రైట్ కొట్టడం వల్ల మనతో పాటు ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఇలా సైడ్లో మన ఉంటారు కదా, బైక్ వాళ్ళు ఉంటారు, మనతో పాటు టర్న్ అయ్యే వాళ్ళు, కార్ వాళ్ళు ఉంటారు. సగం టర్న్ అయిన తర్వాత మళ్ళీ అది వచ్చేసి చేస్తుంది ఇలా సైడ్కి గుద్దేస్తుంది. చాలాసార్లు మనం చూస్తాం, వెళ్తున్న వెహికల్ ఇలా గుద్దేస్తాం. దానికి కారణం ఇది, చేయి స్లిప్ అయిపోతుంది పైనుంచి. టోటల్గా తిరిగింది అంటే పర్వాలేదు. సో ఇది మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. రెండవది వచ్చేసి చాలా మంది ఏం చేస్తారు, ఈ హెడ్ రెస్ట్ని తీసేస్తారు. సో ఇలా తీసేస్తున్నారు అనేసి ఏం చేస్తారంటే చాలా మంది, అంటే చాలా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్బిల్ట్ చేస్తారు. మీరు హోండాలో దాంట్లో చూడండి ఇన్బిల్ట్ హెడ్ రెస్ట్. సో ఇది మీ ప్రాణాలను కాపాడుతుంది. ఏ విధంగా, రెండు రకాలుగా ఏ విధంగా కాపాడుతుంది. దీంతో ప్రాణాలు కాపాడడం ఏంటి అనేసి మాకు డౌట్ వస్తుంది. సో రోడ్ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరుగుతుందో, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక 100 కిలోమీటర్ స్పీడ్తో ఉన్నాం మనం, ఎక్కడో వెళ్ళి కార్ గుద్దేసుకుంది. గుద్దంగానే ఏమవుతుందంటే మన బాడీ వచ్చేసి ముందుకు వెళ్తుంది. ఈ విధంగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బెల్ట్ పెట్టేసి ఉంటుంది కాబట్టి అది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ లో లాగినప్పుడు ఏమవుతుంది, మనకు బ్యాక్ రెస్ట్ ఉంది కాబట్టి బాడీ మాత్రం బ్యాక్ వచ్చి ఇలా ఆగుతుంది, హెడ్ రెస్ట్ లేదు కాబట్టి ఇది వెనక్కి కొట్టదు. అదే ఫోర్స్ తో ఈ విధంగా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ నెక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో విరిగిపోయి మనిషికి ఏం కాదు, ఒక స్క్రాచ్ కూడా రాదు, కానీ అక్కడే చనిపోయి ఉంటారు. చాలా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఎప్పుడు హెడ్ రెస్ట్ ని తీయకూడదు. రెండవది ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే
ఇదే మనకు ఇక్కడ సైడ్ లో బటన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేసి ఇలా బయటికి తీస్తే ఇది ఈ ఆకారంలో టెక్నికల్ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ సండే థర్డ్ సండే తెలుగు. ఇది హెడ్ రెస్ట్ వచ్చేసి ఈ ఆకారంలో వస్తుంది. 2 రాడ్స్ వస్తాయి ఇక్కడ. ఈ రాడ్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్స్ తో చేసినవి ఉంటాయి, చాలా హార్డ్ మెటల్స్ తో చేసినవి ఉంటాయి. సో ఎప్పుడైతే మన కారు కనుక పల్టీ కొట్టేసింది, ఇక రోడ్ యాక్సిడెంట్ అయ్యింది లేదా నీళ్ళలో పడిపోయింది, సో ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో ఈ ఈసీఎం అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, అలర్ట్ సిస్టమ్. ఇదేం చేస్తుంది, అన్ని లాక్ చేసేస్తుంది. దాంతోపాటు డోర్ అండ్ విండోస్ కూడా లాక్ అయిపోతుంది. సో మీరు దించలేరు, ఓపెన్ చేయలేరు. అలాంటి సమయంలో మనం ఎలా బయటికి రావాలి? సో బ్రాండెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చేసి మనకు ఈ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోండా, ఇలాంటి చాలా బిఎండబ్ల్యూ, ఇలాంటి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ ప్రీమియం వెహికల్స్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటిది ఒకటి ఇస్తారు. సో ఇది ఎప్పుడు టూల్ కిట్ మన అందుబాటులో ఉన్నట్టు పెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ టూల్ కిట్లో బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదా మీకు ఎక్కడైతే అందుతుందో రైట్ సైడ్లో ఇలా మనకు బాటిల్ గార్డ్ ఉంటుందో అంటూ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీంతో 2 రకాలుగా మనకు పనికి వస్తుంది. ఒకటి, బెల్ట్ లాక్ అయిపోతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత, లేదా నీళ్ళలో పడిపోయినప్పుడు బెల్ట్ లాక్ అయిపోతుంది కాబట్టి బెల్ట్ని ఇక్కడ లేపి ఇందులో వేయాలి. ఇందులో వేసి ఇలా కొట్టేస్తే కట్ అయిపోతుంది బెల్ట్. నైలాన్తో ఉంటుంది కదా, ఈ బ్లేడ్ కట్ చేసేసి ఓకే, బెల్ట్ ఫ్రీ అయిపోయాం మనం. ఆ తర్వాత దీంతో వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న కార్ ఇలా పడిపోయిందంటే మీకు దగ్గర ఉన్నది ఏది, గ్లాస్ ఇది, దీన్ని పగలగొట్టేసి ఆ తర్వాత పీసెస్ సైడ్ నుంచి పీసెస్ చేసేసి బయటికి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు స్టీరింగ్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారంటే అక్కడికి పగలగొట్టుకొని అక్కడి నుంచి బయటికి రావచ్చు. ఇది మనకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మీరు వేరే ఏదైనా వెహికల్ వాడుతున్నారు అంటే అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీకు ఇది ఉంటుంది, తీసుకోవచ్చు. సో దీన్ని ఎలా ఉపయోగించాలి? ఆ బటన్ ప్రెస్ చేసేసి మనం పైకి లాగేసిన తర్వాత 2 షార్ప్గా ఇలా వస్తాయి, 2 రాడ్లు వస్తాయి. 2 చేతులతో ఇలా పట్టుకొని ఎటువైపు అయితే కావాలో అటువైపుది గ్లాస్ పగలగొట్టి మీరు బయటికి రావచ్చు. పల్టీ కొట్టినప్పుడు, ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మామూలుగా మన వెహికల్లో ఇది ఉందంటే మనం దీంతో వచ్చేయచ్చు. ఇన్బిల్ట్ వచ్చిన దానికి ఖచ్చితంగా ఇలాంటిది మనం కొనుక్కోవాలి. సో ఇది ఇంత పెద్దది కూడా వస్తుంది, చిన్నవి కూడా వస్తాయి. సో మీకు ఎలా కావాలో ఆ విధంగా మీరు తీసుకొని, కొంతమంది కీ చైన్లోనే పెట్టుకుంటారు, చిన్నగా ఉంటుంది, బెల్ట్ కట్ చేయడానికి ఒక చిన్న హ్యామర్ లాగా ఉంటుంది, అది పెట్టుకుంటారు. సో మనకి ఎలా యూజ్గా ఉంటుందో అలా తీసుకోవాలి మనం. దీన్ని కొట్టేసిన తర్వాత మనం బయటికి వచ్చేసేయాలి. ఎప్పుడైతే కార్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగబోతుందో అప్పుడు క్లస్టర్లో అంటే డాష్ బోర్డ్లో మనకి ఏదైతే మీటర్స్ వస్తాయో, అక్కడ లైట్స్ వస్తాయో, అక్కడ మీకు ఇలాంటి వార్నింగ్ సైన్స్ వస్తుంటాయి అన్నమాట, బ్లింక్ అవుతుంటాయి. ఆల్ లైట్స్ బ్లింక్ అవుతుంటాయి, మొత్తం అన్ని లైట్స్ దాంట్లో ఉన్న మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎన్ని వస్తాయో అవన్నీ బ్లింక్ అవుతుంటాయి. ఇలా బ్లింక్ అవుతుందంటే ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్లీ మనం బెల్ట్ తీసేయాలి. బెల్ట్ తీసేసి కార్ని సైడ్ పార్కింగ్లో ఎక్కడైనా సైడ్లో తీసుకెళ్ళి కార్లో నుంచి దిగిపోవాలి. ఆ తర్వాత మనం కావాలంటే కార్ని కాపాడుకోవచ్చు. ఫస్ట్ మన ప్రాణాలను, ప్యాసింజర్ ప్రాణాలను కాపాడాలి. సో దిగేసేయాలి మొత్తం. ఆ తర్వాత మనం ఏం చేయాలి? మన బానెట్ ఓపెన్ చేసి, బానెట్ మాన్యువల్ ఉంటుంది ప్రతి ఒక్క కార్లో, బటన్ సిస్టమ్ అలాంటిది ఏమి ఉండదు, మాన్యువల్ ఉంటుంది. ఇలా అంటే వైర్తో ఓపెన్ అవుతుంది అది. సో బానెట్ ఓపెన్ అవుతుంది. బానెట్ ఓపెన్ అయిన తర్వాత బానెట్ ఓపెన్ చేసేసి బ్యాటరీ ఉంటుందా, 2 టెర్మినల్స్ ఉంటాయి, దాన్ని పీకేసేయాలి. ఎంత తొందరగా మీరు అది చేశారో అంత మీ వెహికల్ కాలకుండా జాగ్రత్త పడవచ్చు. ఆ తర్వాత మెకానిక్ని పిలిచి బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే స్కాన్ చేసి చూసుకుంటారు ఏ ప్రాబ్లం వచ్చింది. కానీ మనం అలర్ట్గా ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం చేయాలి. ఇది మంటలు వచ్చినప్పుడు ఇలా చేయడానికి సో మనం చాలాసార్లు చూస్తాం చూడండి. మన ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందు నాగార్జున సాగర్లో ఒక కార్ పడిపోయి 5 మెంబర్స్ లోపలే ఉండిపోయారు. 5 to 6 days తర్వాత ట్రైన్తో తీశారు, అందరు బాడీస్ లోపలే ఉండిపోయాయి. మన బీరంగూడలో కూడా ఇన్సిడెంట్ జరిగింది. వర్షాకాలంలో ఒక కారు కొట్టుకెళ్ళిపోయింది. 7 days తర్వాత పాపం ఆయన కారు దొరికింది. దళితులు ఆంధ్ర నుంచి వచ్చేసి తీశారు వాళ్ళు. అదే బోట్ ఒకటి తీశారు కదా, వాళ్ళే తీశారు వచ్చేసి. ఎందుకు జరిగింది? కార్ నీళ్ళలో పడిపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల విండోస్ అండ్ డోర్స్ లాక్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలి? సేమ్ ఇదే ఫార్ములా. అయితే కార్ ఇప్పుడు నార్మల్గా పడిపోయినప్పుడు ఏంటంటే లోపలికి ఏం రాదు, టైం ఉంటుంది మనకు. కానీ నీళ్ళలో పడిపోయినప్పుడు మనకు టైం ఉండదు, 3 to 4 minutes ఉంటుంది మనకు. ఆ 3 to 4 minutesలోనే మనకు మైండ్లో ఇవన్నీ రావాలి.
హెడ్ రెస్ట్ తీయాలి, గ్లాస్ పగలగొట్టాలి, బయటకు వచ్చేయాలి. ఎందుకంటే లోపల నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లు వచ్చేసాయి అంటే ఆక్సిజన్ అందదు, ఆ తర్వాత మనం ఏం చేయలేకపోతాం, కనపడదు కూడా. సో చాలాసార్లు ఇలా తెలియకపోవడం వల్ల ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. సో ఈ హెడ్ రెస్ట్ని ఎప్పుడు తీయకూడదు. ఒకవేళ వెనకాల రివర్స్ తీసుకునేటప్పుడు కనిపించట్లేదు, ఇది అడ్డం వస్తుంది అంటే దీన్ని పైకి అనేసేయాలి. అప్పుడు ఈ గ్యాప్లో నుంచి మనకు బ్యాక్ కనిపిస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా మన సీట్ అనేది మన ప్రాణాలను కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం బెల్ట్కి వెళ్ళిపోదాం. ఇందాక బెల్ట్ గురించి అన్నాం కదా. బెల్ట్లో మీరు చూడండి, బకెల్ ఏదైతే ఉందో ఆ బకెల్ చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు పెట్టడం తీయడం కరెక్ట్గా చేయకపోతే మీ ముక్కు, కన్ను లేదా ఎక్కడో తగిలేసి మనకు ప్రాబ్లం అవుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే బెల్ట్ పెట్టే విధానం ఫస్ట్ మనం నేర్చుకుందాం. చూడండి, రైట్ హ్యాండ్తో ఈ బెల్ట్ని నెమ్మదిగా లాగాలి. ఫాస్ట్గా లాగామంటే అది లాక్ అయిపోతుంది. లాక్ ఎందుకు? ఫాస్ట్ అన్నప్పుడు ఏంటంటే యాక్సిడెంట్ కదా. ఫాస్ట్ అంటే సో ఏంటంటే మనకి నెమ్మదిగా ఇలా లాగాలి, కరెక్ట్ ఇక్కడ వరకు తీసుకొని రావాలి. ఓకే, ఈ హ్యాండ్తో ఇలా హోల్డ్ చేయండి, ఇంకోసారి లాగండి. బక్కలు ఎక్కడ వస్తుంది? ఓకే, దీంట్లో పెట్టేసి వదిలేయండి. ఎలా ఉండాలి బెల్ట్? రైట్ షోల్డర్లో నుంచి వచ్చేసి మన స్టమక్లో నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, ఇలా వేస్తారు. ఏ బాబు ఇలా వేసావు అంటే ఇక్కడ రబ్ అవుతుంది సార్, కష్టంగా ఉంది, దురదగా అవుతుంది అనేసి కాలర్ కింద వేస్తాం ఇలా కదా. లేదా కుషన్ వస్తుంది, ఆ కుషన్ పెట్టేసారు. లేడీస్ డ్రైవ్ చేస్తున్నారంటే చున్నీ పెట్టవచ్చు, ఇలా పెట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టడం వల్ల ఓన్లీ మీరు సాటిస్ఫాక్షన్కి పెట్టుకున్నారు, కానీ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వెళ్ళి గుర్తుంటారు. సో ఎప్పుడు అలా చేయకూడదు, ఈ పై నుంచి రావాలి. ఓకే, రైట్ షోల్డర్లో నుంచి లెఫ్ట్ షోల్డర్కి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ఇక్కడ బెల్ట్ తీసే విధానం కూడా ఉంది. 90% ఏం చేస్తాం, తొందరలో ఒక చెయ్యి ఇక్కడే ఉంటుంది స్టీరింగ్ పైనే, ఇక్కడ బటన్ నొక్కేస్తాం. ఈ చెయ్యి ఇక్కడ ఉందంటే బెల్ట్ లోపల నుంచి ఉంది మన చెయ్యి కదా. ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా వెళ్ళింది, బెల్ట్ లోపల ఉంది. సో బక్కలు కూడా బెల్ట్ లోపల నుంచే ఉంటుంది. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తామో ఇది ఇక్కడికి వచ్చి కొడతాం. ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే కొట్టిందో ఈ ప్లేస్లో తెలుసు మీకు దెబ్బ తగిలిందంటే 2-3 గంటలు చేయి పని చేయదు. అది హెవీగా తగిలిందంటే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. సో కాబట్టి ఎలా చేయాలి, మనము ఇక్కడ నుంచి మళ్ళీ పైకి లేపి హోల్డ్ చేసి ఈ బటన్ని రిలీజ్ చేసి ఈ బక్కల్ని తీసుకొచ్చి సైడ్లో వేసి అది దానంతటా అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా మనం ఈ విధంగా మనం వాడాలి. నానా కష్టాలు పడుతుంటారు, లాగి 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 చేస్తుంటారు. లేదు, ఒక సింపుల్గా ఇలా మెల్లిగా నిదానంగా లాగండి, హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి లాగండి, సరిపోతుంది. నెక్స్ట్ మనము స్టీరింగ్కి వద్దాం. స్టీరింగ్ వీల్ అక్కడ చూసారు కదా, రౌండ్ ఉంటుంది ఆ విధంగా. సో ఇది స్ట్రైట్గా మన కార్ వెళ్తుందంటే చాలామంది ఏం చేస్తుంటారు, దీన్ని చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు. దీన్ని చూడడం వల్ల ఆ ముందు ఏమొస్తుందో మీకు తెలియదు. సో కార్లో చూసి డ్రైవ్ చేసేది ఏమీ లేదు. కార్లో చూసేది ఏంటిది, క్లస్టర్ ఒక హాఫ్ సెకండ్కి, రియర్ వ్యూ మిర్రర్ ఒక హాఫ్ సెకండ్కే చూడాలి. అది ఎందుకు చూస్తున్నాం, మన వెనకాల ఎవరు ఉన్నారు, అతను ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నాడు. క్లస్టర్ ఎందుకు చూస్తున్నాం, వార్నింగ్ లైట్స్ వస్తున్నాయా లేదా, అది తప్ప కార్లో ఏమీ చూడడానికి లేదు. బయటనే చూసి డ్రైవ్ చేయాలి. ఓకే, చాలామంది ఏం చేస్తుంటారు, దీన్ని చూస్తారు. 30 క్లాసెస్ అయిపోతాయి, కానీ ఇక్కడ చూడడం వల్ల మీకు లాభం లేదు. ఎంత లాంగ్ డిస్టెన్స్ చూస్తే కార్ వ్యూ అనేది మీకు అర్థమవుతుంది, స్ట్రైట్గా వెళ్తుంది. అండ్ ఈ స్టీరింగ్ గురించి సో గుర్తుపెట్టుకోండి, స్టీరింగ్ ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తున్నామో ఈ ఫింగర్స్ అనేది లోపల పెట్టకూడదు, లాక్ అవుతుంది. టర్నింగ్ చేసేటప్పుడు కానీ ఇలా చేసేటప్పుడు కానీ లాక్ అవుతుంది. ఈ ఫింగర్స్ అనేవి బయట ఉండాలి. సో మీరు ఇక్కడ చూడండి, ఈ ఫింగర్స్ బయట ఉన్నాయి, నా వెహికల్ స్ట్రైట్గా వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ కొద్దిసేపు అయిన తర్వాత నా ఫింగర్స్ ఇలా అయ్యాయి, ఏమవుతుంది, ఎటువైపు వెళ్తుంది కారు, లెఫ్ట్ వెళ్తుంది. లెఫ్ట్ వెళ్తుంది కదా అనేసి మనల్ని ఏం చేస్తారు, రైట్కి చేసేస్తారు. ఏమవుతుంది, మళ్ళీ రైట్కి వెళ్తుంది. మళ్ళీ రైట్కి వెళ్తుంది కదా, మళ్ళీ లెఫ్ట్ చేస్తారు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంది. తర్వాత ఇన్స్ట్రక్టర్ పక్కన నుంచి చేపెట్టేసి స్ట్రైట్గా చేయండి అని మళ్ళీ స్ట్రైట్ చేస్తారు. ఈయనకి ఎలా తెలిసింది ఇది స్ట్రైట్ వెళ్ళట్లేదు అనేసి మనం అనుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ హ్యాండ్స్ ఎప్పుడైతే ఇలా ఫింగర్స్ పెట్టి మనం డ్రైవ్ చేస్తున్నామో ఇలా టర్న్ అయిందంటే ఏమైంది, లెఫ్ట్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రైట్ కాదు సెంటర్ చేయాలి. ఫస్ట్ మనకి ఈ ఫార్ములా తెలియాలి.
టైర్ల ఫార్ములా తెలియాలి. ఈ 2 టైర్లు వెనకాల ఏవైతే ఉంటాయి ఇవి స్ట్రైట్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ ఏం తిరగవు, వెనకాలే వస్తుంటాయి. ఈ 2 టైర్లు ఇటు రైట్ ఇటు లెఫ్ట్ తిరుగుతూ ఉంటాయి. అంటే కార్ని ఇటు తీసుకెళ్లాలంటే ఇటు తిరుగుతాయి, ఇటు తీసుకెళ్లాలంటే ఇటు తిరుగుతాయి. ఇది స్టీరింగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 టైర్లు ఈ టైర్లతో సమానంగా స్ట్రైట్గా ఉంటాయో అప్పుడే మీ కారు స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, ఈ టైర్లు కనుక ఇటు తిరిగాయి అంటే మీ కారు ఇటు వస్తుంటుంది. అప్పుడు మీరేం చేయాలి, ఈ టైర్లు ఇలా తిరిగాయి కాబట్టి సెంటర్ చేసి ఈ టైర్లకు తలపాలి. సో రైట్ వెళ్తుందంటే లెఫ్ట్ చేయడం, లెఫ్ట్ వెళ్తుంది రైట్ చేయడం కాదు, స్ట్రైట్ చేయాలి. ఆ స్ట్రైట్ చేస్తేనే మన వెహికల్ లాంగ్ వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తుంది. ఇప్పుడు కార్ డ్రైవింగ్ మనం చేసేటప్పుడు చాలామంది ఇక్కడ చూస్తారు. ఇక్కడ ఎప్పుడు చూడాలి, ఓన్లీ టర్నింగ్ అప్పుడే. పక్కన గుంతుందా, రాయి ఉందా, ఏమన్నా ఉందా అనేసి. టర్న్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ వ్యూ చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాదు చూసి డ్రైవ్ చేసేది, ఇక్కడ చూడాలి. అప్పుడే వ్యూ తెలుస్తుంది మీకు. ఇలా వ్యూ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది వ్యూ? ఓకే, ఇటు అంటే వ్యూ చేంజ్ అయిపోయింది, సెంటర్ చేయాలి. ఇటు వెళ్తుందంటే సెంటర్ చేయాలి. ఈ విధంగా మనం సెంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో రెండవది ఏంటంటే చాలామంది స్టీరింగ్ని ఏం చేస్తారంటే రాంగ్ పొజిషన్లో పట్టుకుంటారు. ఈ విధంగా టర్నింగ్ చేసేటప్పుడు ఈ విధంగా పట్టుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారు, ఆ స్టీరింగ్ లోపల నుంచి ఇలా చేయి పెట్టేసి దాన్ని ఏం చేస్తారు, ఇలా పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటారు. కొంచెం గ్రిప్ ఉంటుంది, ఈజీగా తిరుగుతుంది అనేసి. అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఏం చేసిందంటే గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది 2 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే తక్కువ ప్రైస్లో 2 ఎయిర్ బ్యాగ్స్ పెట్టాలి. మీరైనా నేనైనా ఒక వస్తువు తయారు చేశానంటే తక్కువ ప్రైస్లో అవన్నీ ఫీచర్స్ నేను ఇవ్వాలంటే ఏమవుతుంది, అప్పుడు క్వాలిటీ. ఎయిర్ బ్యాగ్ ఉంది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. మామూలు గుంతలో పడినా కూడా ఎయిర్ బ్యాగ్లో ఓపెన్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఇలా డ్రైవ్ చేసేటప్పుడు ఎయిర్ బ్యాగ్ కనుక ఓపెన్ అయ్యిందంటే అది 250 km/h స్పీడ్తో బయటకు వస్తుంది. 250 km/h అలా బయటకు వస్తుంది. సో అప్పుడు మన ఇక్కడేమో చేయి లాక్ ఉంది, ఇక్కడ బాడీలో లాక్ ఉంది. ఏమవుతుంది, చేయి ఇక్కడ నుంచి 2 పీసెస్ అయిపోతుంది. అదే మన చేయి ఇలా లోపల నుంచి కాకుండా బయట నుంచి ఉందనుకోండి, ఏమవుతుంది, తగలగానే చేయి పైకి వచ్చేస్తుంది. సో ఎప్పుడు ఇక్కడ నుంచి లాక్ చేయకూడదు. ఇలా ఏది చేయాలన్నా మన హ్యాండ్ పొజిషన్ అనేది ఈ విధంగా ఉంది కదా, ఇలా ఉంది. హ్యాండ్ మనం టర్న్ చేస్తున్నాం, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది, తగలంగానే 2 చేతులు మనకి పైకి వచ్చేస్తాయి. ఓకే, రెండవది మనం ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు అయింది అనుకుందాం ఇలా. సో ఇలా పైకి కొట్టేస్తుంది. అదే లాక్ ఉంటే ఇది ఇక్కడ లాక్ ఉంటుంది, ఇక్కడ బాడీలో లాక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి 2 పీసెస్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడు మనం ఇలా లాక్ చేసి పట్టుకోకూడదు, పైనుంచే పట్టుకోవాలి. రెండవది, ఇప్పుడు ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము. చాలామంది ఏం చేస్తారు, స్టీరింగ్ని ఇలా ఇలా అంటారు. ఇది తప్పు, ఇలా చేయకూడదు. ఆ టర్న్ ఏదైతే కావాలో మనకు ఆ టర్న్ ఉంటుంది, కాదు వెహికల్. మళ్ళీ ఆ తర్వాత మీరు స్ట్రైట్ చేయాలన్నా కూడా మీకు అర్థం కాదు స్ట్రైట్ అయిందా లేదా అనేసి. ఎన్ని రోజులైనా అలాగే వెళ్తుంటుంది కానీ మనం చేయలేకపోతాం. సో ఏ విధంగా చేయాలి, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం అంటే ఫస్ట్ మనది ఏ చేయి నడవాలి, ఒక లెఫ్ట్ తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఏ చేయి నడవాలి, ఇదా కాదు కదా, ఇది షార్ట్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. రైట్ ఇక్కడ నుంచి వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్కి అందిస్తుంది కదా, ఇలా వస్తుంది, ఇలా అందిస్తుంది. ఓకే, అదే మనం ఒక రైట్ తీసుకుంటున్నామంటే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ అందిస్తుంది. ఈ విధంగా ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే లెఫ్ట్ వెళ్తున్నామంటే రైట్ హ్యాండ్ ఫస్ట్ నడుస్తుంది, రైట్ వెళ్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్. ఒక టర్న్ తీసుకుంటున్నామంటే 1.5 అంటారు మా వాళ్ళు, అది అర్థం కాదు. ఆ టెన్షన్లో ఉంటాం, అక్కడెక్కడ తగులుతుందేమో అన్నట్టు వెహికల్. 1.5 అంటే ఇది 1. ఓకే, ఇది అందిన తర్వాత హాఫ్, ఇది 1, ఇది హాఫ్. మన వెహికల్ ఇలా వెళ్తుంది, ఇలా అవుతుంది. వెళ్ళే దారికి స్ట్రైట్ అయిన తర్వాత 1.5
స్ట్రైట్ వచ్చేసి. ఓకే, ఇది మనకు స్టీరింగ్ ఫార్ములా. ఇందులో ఏదైనా డౌట్ ఉందా స్టీరింగ్ ఫార్ములా? ఏదైనా డౌట్ ఎవరికి వచ్చినా కూడా అడగండి. నెక్స్ట్ మనకు పెడల్స్. పెడల్స్ లో మనం చూసినట్టయితే రెండు రకాలుగా ఉంటాయి, మాన్యువల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్. మాన్యువల్ లో మనం చూసినట్టయితే యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్ ఉంటుంది కదా. అదేవిధంగా మనము ఏఎంటీలో తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసి యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ప్యాడల్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఏనండి, ఇందులో క్లచ్ ఉండదు. చాలా మంది ఏమంటారంటే మాన్యువల్ నేర్చుకో, ఆటో ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేయగలుగుతా ఉంటారు. ఈ రోజు నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని రియలైజ్ అవుతారు, చేయలేదు. ఎందుకు అంటే కంపెనీ వాడు కూడా ఆటో ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ అని తయారు చేసింది టూ డిఫరెంట్ విధంగా ఉంటుందన్నమాట. అంటే డ్రైవింగ్ కూడా వేరే రకంగా ఉంటుంది. ఓన్లీ కామన్ ఉండేది ఏంటిది, స్టీరింగ్. రైట్ తిప్పితే రైట్, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్. ఇది కూడా రైట్ తిప్పితే రైట్, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్. మిగతాదంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారు, మనం రోడ్ యాక్సిడెంట్స్ కూడా చూస్తాం కదా. ఒక లారీ, ఒక కారు, ఒక బస్సు, వేరే ఏదైనా 4-వీలర్ అనుకుందాం. ట్రాఫిక్ జామ్ అయి మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. వాడేమో అక్కడ నుంచి 80 స్పీడ్లో వచ్చి అక్కడ ఆగే బదులుగా ఇంకా స్పీడ్ పెంచి ఏం చేస్తాడు, గుద్దుకుంటూ అందరినీ వెళ్ళిపోతారు. చాలాసార్లు చూస్తాం కదా, వీడియోస్ కూడా వచ్చాయి, న్యూస్లో కూడా చూపిస్తారు. సిగ్నల్స్ దగ్గర ఎక్కువ జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను రోడ్డు పైన కాన్సన్ట్రేషన్ అప్పటి వరకు చేయకుండా డైరెక్ట్ కాల్ యాక్సిలేటర్ దగ్గరే ఉంటుంది. కాబట్టి సడన్ గా ముందు చూసేసరికి ట్రాఫిక్ జామ్ అయితే వాడు ఏం చేస్తాడు, పానిక్ అయ్యి యాక్సిలేటర్ కి బ్రేక్ కి బదులుగా ఏం చేస్తాడు, కాల్ అక్కడే ఉంది కాబట్టి యాక్సిలేటర్ ని నొక్కేస్తాడు, బ్రేక్ అని. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఆగాలో వెహికల్ అక్కడ బలంగా వెళ్ళి గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. సో రైట్ లెగ్ అనేది మనది ఎక్కడ పెట్టాలి, ఎలా వాడాలి, అది చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా యాక్సిలేటర్, డైరెక్ట్గా బ్రేక్ ఎప్పుడు చేయకూడదు. ఈ రెండింటికి మధ్యలో మన కాలు ఇక్కడ ఉండాలి, ఈ విధంగా. ఇది ఇక్కడ ఉండాలి. క్రాస్గా యాక్సిలేటర్ చేస్తున్నాము, ఓకే. ఆ తర్వాత బ్రేక్ దగ్గరికి వచ్చేస్తాం. యాక్సిలేటర్ చేస్తున్నాము, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మన ముందు వచ్చిందో బ్రేక్ దగ్గరికి వచ్చేస్తాం. ఈ విధంగా యాక్సిలేటర్, బ్రేక్. ఇక్కడ యాక్సిలేటర్ చేస్తున్నాము, కాలు లేపి బ్రేక్ దగ్గరికి వచ్చి నొక్కే వరకు, కార్ ఆగే వరకు టైం తీసుకుంటుంది కాబట్టి ఆ లోపే వెళ్ళి తగ్గుతుంది. అందుకే హీల్ ఇక్కడే ఉంటుంది. యాక్సిలేటర్, బ్రేక్, యాక్సిలేటర్, బ్రేక్. ఇది అలవాటు చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవాలి. డైరెక్ట్గా పెట్టకూడదు, ఓకే. యాక్సిలేటర్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ మన ముందు వచ్చింది, బ్రేక్ దగ్గరికి వచ్చారు. అవసరం ఉంటే దీన్ని వాడుతున్నాము, లేదంటే మళ్ళీ యాక్సిలేటర్ దగ్గరికి వెళ్తున్నాము, ఓకే. యాక్సిలేటర్ని ఏ విధంగా వాడాలి, క్లచ్ లాగానా? కాదు కదా. ఎలా వాడుతున్నాం మనం యాక్సిలేటర్ని, ఈ విధంగా నెమ్మదిగా నెమ్మదిగా ఇలా నొక్కుతున్నాం. ఎంత నొక్కుతున్నామో కార్ అంత స్పీడ్గా పరిగెత్తుంది, వదిలితే ఏమవుతుంది కదా, ఇలా వెహికల్ ఆగుతుంది. ఈ ఆగే దాన్ని ఏమంటారంటే థర్డ్ బ్రేక్. సో మంచి డ్రైవర్ ఏం చేస్తాడంటే కాన్సన్ట్రేషన్ రోడ్డు పైన పెట్టి ఈ బ్రేక్ని ఎప్పుడూ వాడడు, దీంతోనే వెహికల్ ని కంట్రోల్ చేస్తాడు కదా. ముందు ఎవరో వెళ్తున్నారు, ఇతను ఇక్కడ నుంచి వస్తున్నాడు, ఇతను ఏం చేస్తాడు, యాక్సిలేటర్ని వదిలేస్తాడు, కార్ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు క్రాస్ చేసేస్తారా, మళ్ళీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు చూడండి, హారన్ కొట్టలేదు, బ్రేక్ చేయలేదు, క్లచ్ నొక్కలేదు, గేర్ మార్చలేదు, ఆ ముందున్న వాడిని తిట్టలేదు కదా. ఏం చేస్తారు, ఇలాగే 80 స్పీడ్లో అలా పట్టుకొని ఎలా రాదు అని అంటారు దగ్గరికి వచ్చిన తర్వాత. లేదా అక్కడ చుట్టూ బ్రేక్ కొడతారు, దానివల్ల మెయింటెనెన్స్ ఎక్కువ, బ్రేక్ ప్యాడ్స్ పోతాయి, వెహికల్ టైర్స్ పాడైపోతాయి. అదేవిధంగా చూసినాడు కూర్చోడు, వాడితో పెట్టుకుని మారిపోతున్నాడు. ఓకే. సో ఏ విధంగా వాడుతున్నాం మనం యాక్సిలేటర్, ఈ విధంగా ఇలా నెమ్మదిగా నొక్కుతున్నాము. మన ముందు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుంది, లేదా పక్క లేన్లో నుంచి మన లేన్లోకి వచ్చి మర్జ్ అవుతున్నారు ఎవరైనా అంటే మనకు తెలుస్తుంది, వాడు వచ్చి మన ముందే వస్తాడు. కాబట్టి ఏం చేస్తాం, మనం యాక్సిలేటర్ని స్లో చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అతను వచ్చి మర్జ్ అయ్యి ఆ లైన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కావాలంటే మీరు పక్క లైన్లో నుంచి అదే విధంగా యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మీరు వెళ్ళిపోతారు, ఓకే.
ఇది యాక్సిలేటర్ వాడే పద్ధతి మనకి. ఓకే, ఇక దీన్ని ఎలా వాడాలి అంతేనా? ఎలా వాడాలి? క్లచ్ లాగా కాదు, క్లచ్ లాగా వాడతాడు. వెనకాల ఉన్నాడు ఉద్దేశించుకొని బైక్ వాడుతుంటే మన ముందు వచ్చి పడతాడు కదా. ఎలా వాడాలంటే యాక్సిలేటర్ లాగానే. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్పీడ్ ని పెంచుతున్నాము కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్పీడ్ ని తగ్గిస్తున్నాము. ఎప్పుడు సడన్ బ్రేక్ లేదు. అటు ఏం చేస్తున్నాము? యాక్సిలేటర్ పెంచితే స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? యాక్సిలేటర్ లాగానే దీన్ని మెల్లిమెల్లిగా, అక్కడ ఎవరో మన ముందు వస్తున్నారంటే ఇక్కడ నుంచి ఇలా కాదు, మెల్లిగా చేస్తుంటే ఏమవుతుంది? మనం వెళ్ళే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. అతను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడంటే మళ్ళీ యాక్సిలేటర్ దగ్గరికి వచ్చేసి అదే గేర్లో వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా ఎప్పుడు అవుతుంది? కాన్సన్ట్రేషన్ ఫుల్ రోడ్డు పైన ఉంది. అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు, ఆ రోడ్ ఎవరు క్రాస్ చేస్తున్నారు, ఇదంతా. సో ఇది రెండు సిమిలర్గా వాడాలి. ఇన్స్ట్రక్టర్ అంటారు కదా లైట్ బ్రేక్ చేయండి అంటే ఇలా అంటారు, ఇలా కాదు మెల్లిగా చేయాలి అంటారు. లైట్ బ్రేక్ అన్నప్పుడు అదే మనం యాక్సిలేటర్ని ఏ విధంగా చేస్తున్నాం ఆ విధంగా లైట్ బ్రేక్ అంటే అతను వస్తున్నాడు కాబట్టి మనం ఆ లోపు వెళ్ళి గుద్దేస్తాము. అందుకే లైట్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? వెహికల్ స్లో అవుతుంది, అతను క్రాస్ అయిపోతాడు. సో ఈ విధంగా టర్నింగ్ తీసుకునేటప్పుడు కూడా చెప్తారు కదా లైట్ బ్రేక్ చేయండి అంటారు. సెకండ్ గేర్ వేసుకున్న తర్వాత స్పీడ్ ఎక్కువ ఉంటే లైట్ బ్రేక్ చేసుకుని టర్న్ చేయండి అంటారు. అలాంటప్పుడు ఏంటంటే లైట్ బ్రేక్ అంటే మెల్లిగా ఇలా స్లో చేసేసి వదిలేసి ఆ తర్వాత టర్న్ చేసుకోవడం. ఇక క్లచ్ని ఏ విధంగా వాడతాము? అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాము? ఒకవేళ మనకి ఇమీడియట్లీ గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కాము, ఫాస్ట్గా నొక్కడం అంటే ఫాస్ట్ యాక్సిలేటర్ లెక్క కాదు, మళ్ళీ గేర్ రాదు. ఓకే, క్లచ్ నొక్కేసాము, క్లచ్ నొక్కేసి గేర్ మార్చేసుకున్నాం. ఆ తర్వాత వదిలేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కార్ రన్నింగ్లో ఉంది కదా సడన్గా వదిలేస్తారు. ఒక జరక్ వస్తుంది చూడండి కదా, ఆ జరక్ రాకుండా చేయాలి. లేదంటే గేర్ బాక్స్ కొన్ని రోజులు అయిన తర్వాత దాంట్లో నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా చూడండి జరక్ రాకూడదు. రన్నింగ్లో ఉన్నా కూడా మనం గేర్ ఇప్పుడు ఫస్ట్ గేర్ అయిపోయింది, ఆ తర్వాత సెకండ్ గేర్ అయిపోయింది, థర్డ్ గేర్ వేస్తాం. థర్డ్ గేర్ వేసేటప్పుడు ఏం చేస్తాము? క్లచ్ నొక్కుతాము, థర్డ్ గేర్ వేసిన తర్వాత సడన్గా వదిలేస్తాం. వదలకూడదు, నెమ్మదిగా వదలాలి. నెమ్మదిగా అంటే మామూలుగా వదలాలి, ఇలా కాదు. ఓకే, ఆ జరక్ని రానివ్వకూడదు. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనం తొందరగా ఇలా వదిలేయడం వల్ల వెనకాల కూర్చున్న వాళ్ళు వచ్చి ఇలా గుద్దేసుకుంటారు ముందున్న సీట్స్కి. సో అలా చేయకూడదు. ఇంకోటి, ఈ క్లచ్ని మాన్యువల్ వెహికల్ వాడేటప్పుడు ఈ క్లచ్ ఎన్ని విధాలుగా మనకు పనికొస్తుంది? ఒకటి గేర్ మార్చడానికి, రెండోది బ్రేక్ చేయడానికి, మూడోది హాఫ్ క్లచ్ కార్ వెనక్కి రాకుండా ఉండడానికి. ఈ మూడు రకాలుగా మనకు పనికొస్తుంది. అయితే ఈ మూడు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గేర్ మార్చేటప్పుడు. ఓకే, సో ఇక్కడ ఈ పెడల్స్ని మనము ఏ విధంగా వాడాలి గుర్తుంచుకోండి. లెఫ్ట్ లెగ్ కింద ఉంటే రైట్ లెగ్ కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? ఇంజిన్లో నుంచి సౌండ్ వస్తుంది. అదే మనము రైట్ లెగ్ కింద ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ నొక్కితే సేమ్. ఎందుకు అవుతుంది ఇది? ఫార్ములా తెలియాలి మనకు ఫస్ట్. క్లచ్ నొక్కడం అంటే ఏంటిది? జస్ట్ ఏదో క్లచ్ నొక్కుతున్నాం గేర్ వేయడానికి అనుకుంటాం. ఇంజిన్ గేర్ కనెక్షన్ ఇలా ఉంటుంది. ఇంజిన్ ఏం చేస్తుందంటే గేర్ని లాగుతూ ఉంటుంది ఇలా. ఓకే, ఈ లాగే మూమెంట్లో మీరు ఏం చేశారు? క్లచ్ నొక్కేశారు అనుకోండి, ఇది విడిపోతుంది. అప్పుడు ఇంజిన్ స్టార్ట్ ఉంటుంది, ఇది ముందుకెళ్ళదు. సో మళ్ళీ ఎప్పుడైతే క్లచ్ వదులుతామో ఇది వచ్చి దీన్ని తీసుకొని మళ్ళీ వెళ్తుంది. ఇది ఫార్ములా. సో మనం ఎక్కడైనా ఆగామనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా అదే, మనం బ్రేక్ చేసేటప్పుడు కూడా చూడండి, డైరెక్ట్గా బ్రేక్ చేస్తే ఏమవుతుంది? పట్టుకొని ఆగుతుంది. ఎందుకంటే ఇంజిన్ లాగుతుంది దాన్ని, మనమేమో బ్రేక్ చేసి వెళ్ళనివ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇంజిన్ ఆఫ్. సో అదే మీరు క్లచ్ నొక్కి బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఇంజిన్ ఆన్ ఉంటుంది, కారు కూడా అక్కడే ఆగుతుంది, స్లో అవుతుంది. మీరు ఎక్కడ ఆపాలనుకుంటున్నారో అక్కడ ఆగుతుంది. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హై స్పీడ్ ఉన్నప్పుడు 40, 50, 60, 100 ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది క్లచ్ కాదు. క్లచ్ చేస్తే ఏమవుతుంది? వెహికల్ ఇంకా ఫ్రీ అయిపోతుంది. ఇది 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంది. డౌన్ ఉందనేసి ఏం చేస్తాము? క్లచ్ నొక్కి పట్టుకుంటాం. ఏమవుతుంది? ఇంకా కంట్రోల్ పోయి ఏమవుతుంది? పడిపోతాం. రైట్? సో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయదు. హార్డ్ సెక్షన్స్లో కూడా చాలా మంది ఏం చేస్తారు? న్యూట్రల్ కొట్టేసి కూర్చుందాం హాయిగా అని అనుకుంటారు. కానీ మీరు ఇప్పుడు గేర్లోనైతే ఏ స్పీడ్ అయితే వెళ్ళాలో
ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 40 స్పీడ్లో వెళ్తుంది వెహికల్, 4th గేర్లో ఉన్నాము. మీరు ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు ఆ 4th గేర్ 40 కంటే ఎక్కువ పోదు, ఎందుకంటే గేర్ జామ్ అయిపోయి ఉంటుంది, అదే గేర్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి అది 40ని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. సో అక్కడ కనుక మనం న్యూట్రల్ చేసేసరికి ఫ్రీ అయిపోతుంది, ఎందుకంటే గేర్ అండ్ దీని కనెక్షన్ విరిగిపోతుంది కాబట్టి. సో దానికి ఎంత కావాలో, ఎంత డౌన్ ఉందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది, అప్పుడు కంట్రోల్ పోయేమవుతుంది, లోయలో పడిపోతుంది అది. సో ఎక్కువ శాతం ఏం చేస్తారు, డీజిల్ మిగులుతుంది అనేసి న్యూట్రల్ కొట్టేసి కూర్చుంటారు. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళని చూసి మన నార్మల్గా ఈ పర్సనల్ వెహికల్ వాళ్ళు కూడా చేస్తారు. అది రాంగ్, చేయకూడదు. మనం ఏ గేర్లోనైతే దిగుతున్నామో అదే గేర్లో బ్రేక్తో కంట్రోల్ చేసుకుంటూ వెహికల్ని నెమ్మదిగా ఘాట్ సెక్షన్లో నుంచి కిందికి దించాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్పీడ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ బ్రేక్, తర్వాత క్లచ్. తర్వాత క్లచ్ ఎందుకు చేస్తున్నాము, మళ్ళీ మనం వెళ్ళాలి కాబట్టి ఇంజన్ ఆగకూడదు. స్పీడ్ తక్కువ ఉంటే ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్. ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు మనతో ఇంజిన్ అనేది ఆఫ్ అవ్వదు. ఇంకొక హైవేలో 40 స్పీడ్లో వెళ్తుంది, 4th గేర్లో ఉంది అన్నది, మనం ఫస్ట్ గేర్లో వేసేసి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, న్యూట్రల్లో పెట్టకుండా. అలా అక్కడ గేర్ మార్చొచ్చు. క్లచ్ ప్లేట్స్ పోతాయి, ఎందుకంటే ఫస్ట్ గేర్ అనేది కార్ని నెట్టడానికే. సెకండ్ గేర్లో మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ గేర్ అనేది ఓన్లీ కార్ని ఆగి ఉన్న టైర్లను ఇలా నెట్టడానికి. పాతకాలంలో చెత్తకు చూడండి, స్టార్ట్ కాకపోతే నెట్టి స్టార్ట్ చేసేవాళ్ళం, ఆ విధంగా అనమాట. ఫస్ట్ గేర్ వేసి నెట్టి స్టార్ట్ చేసేవాళ్ళం అలా. సో కార్లను కదిలించడానికే ఫస్ట్ గేర్. మీరు ఫస్ట్ గేర్ వేసేసి ఎక్సలేటర్ ఇవ్వండి వెళ్ళదు, అంతే వెళ్తుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత క్లచ్ ప్లేట్ కాలిపోతుంది, లేదంటే వాసన రావడం అలా జరుగుతుంది. అయితే మనం ఇక్కడ చూసినట్టు స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్, అంటే పూర్తి బ్రేక్ కాదు, స్పీడ్ని కంట్రోల్ చేసి ఆగే మూమెంట్లో క్లచ్ నొక్కేసి పూర్తి బ్రేక్. ఓకే, అదే స్లోగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ క్లచ్, ఇంజన్ ఆగకుండా, ఆ తర్వాత ఎక్కడైతే ఆగాలో అక్కడ. గుర్తుపెట్టుకోండి, మనం ఆపేటప్పుడు ఒక విషయం మనం మైండ్లో పెట్టుకోవాలి, ఒక టార్గెట్ని పెట్టాలి. ఓకే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత విజేత ముందు ఆపాలి అంటే విజేత ముందు గేట్ దగ్గర కాదు, గేట్ కంటే ముందు లేదంటే గేట్ తర్వాత ఒక రెఫరెన్స్ పాయింట్ చేసుకోవాలి. ఓకే, నేను వెళ్తున్నాను కదా, ఆ స్తంభం దగ్గర ఆగాలి. సో కరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ ఆగినప్పుడు ఇలా చూస్తే మీకు స్తంభం ఇక్కడ రావాలి. ఇలా ఒక రెఫరెన్స్ పాయింట్ని చూసి మనం ఆపుతుండాలి. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆ డ్రైవర్ చెప్తాడు ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఆగండి అంటే, అక్కడ ఒక రెఫరెన్స్ పాయింట్ని చేసుకోవాలి. మీరు సేఫ్ ఎక్కడుంది, ఇప్పుడు జిఎస్ఎం మాల్ దగ్గర ఆగాలి. మనం ఆగాలి అంటే మరీ వాడి మధ్యలో వెళ్ళి కాదు, వాడికంటే ముందన్నా లేదా వాడి తర్వాత, ఎగ్జాక్ట్ వాడి ముందు ఆగకూడదు. సో మనం ఇంటి దగ్గరికి కూడా వచ్చినప్పుడు గేట్ దగ్గర కాదు, గేట్ కంటే ముందు, గేట్ తర్వాత. ఓకే, ఇలాంటిది రెఫరెన్స్ పాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో ఏదైనా డౌట్ ఉందా? సరే, ఫస్ట్ గేర్లో కార్ చెప్పండి.